వేరుగానే ఉంది. కానీ ఆయన పుట్టినప్పుడు అంగలార్పు, వేదన, 2 సంవత్సరాలలోపు పిల్లల్ని నరికి వేశారు. అమ్మాయి ఇందాక ఒక పాట పాడింది. ఏం పాట అమ్మది? బెత్లెహేంలో సందడి. వెరీ గుడ్. ఈ మాటని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం చక్కగా. ఒక్కొక్కటిగా చక్కగా మీరు అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఏం చేశాడంట? వధ. యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగింది? వధ. ఇంకా ముందు చదవండి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. ఎప్పుడు? యేసుప్రభు పుట్టినప్పుడు ఏం కలిగింది? మహారోదన, మహా అంగలార్పు జరిగింది. చూసారా? సంతోషం వేరుగానే ఉంది. కానీ ఆయన పుట్టినప్పుడు అంగలార్పు, వేదన, 2 సంవత్సరాలలోపు పిల్లల్ని నరికి వేశారు. ఎందుకంటే యేసుప్రభు రాజు అని చెప్పినప్పుడు నాకంటే రాజుగా ఉండకూడదని హేరోదు రాజు కక్ష కట్టి 2 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎవరైనా ఉంటే నరికేసామని చెప్పాడు. యేసుప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లోపు పిల్లల్ని నరికేసేసారు. వధ జరిగింది. ఏడుపు ఏడుపు ఏడుపు. చూసారా? బెత్లెహేములో ఏం జరిగింది? ఇప్పుడేంది సంగతి? మరి బెత్లెహేములో ఏడుపు జరిగింది. చూసారా? ఏడుపు జరిగింది. బోర్ని ఏడ్చారు, ఇంటింటికి ఏడ్చారు. చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళందరూ నరికేశారు. ఏడుపు జరిగింది. కానీ ఆయన పుట్టింది మాత్రం, సంకల్పం మాత్రం మన కోసమే పుట్టాడు. కానీ భావాలను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఆయన పుట్టినప్పుడు బెత్లెహేములో రోదన, ఏడుపు జరిగింది. తర్వాత మత్తయి సువార్త 1:18 కూడా మనం చూడగలిగితే, మత్తయి సువార్త 1:18 చూడండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అన్ని శుభమని మనం అనుకుంటున్నాం కదా, అన్ని శుభంగా జరిగినాయని మనం అనుకుంటున్నాం కదా. ఎన్ని బాధల్లో వచ్చాడో తెలుసా? ఆయన పుట్టినప్పుడు ఎవరెవరికి బాధలు కలిగినాయో తెలుసా? ఎన్ని బాధలతో వచ్చాడో తెలుసా? ఆయన పుట్టికే ఒక దీనస్థితి. పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. అర్థమవుతుందా? పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. దీనస్థితి. ఆయన ఐశ్వర్యవంతుడు, గొప్ప దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి నీ కోసం నా కోసం దీన దరిద్రుడిగా, దాసుడిగా, రిక్తుడిగా తను తాను తగ్గించుకొని పశువుల తొట్టిలో పరుండు పెట్టాడు. ఆయన ఎంత చలిలో పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టిలో పరుండు పెట్టాడు. సృష్టికి కారణభూతుడు తొట్టిలో పండుకున్నాడు. చూసారా? సంతోషం. యేసుప్రభు పుట్టినప్పుడు ఎలా ఉందో చూడండి అసలు. ఆ తర్వాత కన్యక గర్భవతి అయింది. ఎవరామె? మరియా. కన్యక గర్భవతి అయినప్పుడు ఆమెకు సుఖం ఉండిద్దా? కన్యకకు గర్భవతి అయితే సుఖం ఉండిద్దా? ఆమె జీవితకాలం పాటు ఒక ఖడ్గము ఆమె హృదయంలోకి దూసుకుపోయింది. ఖడ్గం. ఏంటి ఆ ఖడ్గం అంటే, మరి కన్యక ఏంటి, పిల్లల గంటం ఏంటి? దైవ సంకల్పం వారికి తెలియదు కదా. లోకులు ఎవరు? లోకులు పిచ్చుకులా, కాకులు పొడి చేస్తున్నారు. చూసారా? అంటే ఆయన పుట్టుకలో కాకులు పొడిచినట్టు కొడుతున్నారు ఆమె. చూసారా? యేసుప్రభు పుట్టినప్పుడు సందడ. ఏం జరిగింది? సందడ, ఏడుపు. మరియమ్మ గారికి ఏంటి? వేదన, దిగులు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి.